హలో పిల్లలు పెద్దలు మనవళ్ళు మనవరాళ్ళు అందరికీ సాయిరామ్ నాన్న. వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాన్న. కామెంట్లో కూడా పెట్టండి. పెడితే మనకి ఎంతో ఇంకా డెవలప్మెంట్ వస్తుంది. ఆన్లైన్ క్లాసులకి ఎంతో మందికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు వస్తాం నాన్న. కొత్త కొత్త వాళ్ళు కూడా హిందీ తెలుస్తుంది, తెలుగు తెలియదు, ఆ తెలుగు కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు నాన్న. ఇప్పుడు మీకు ఒక ఇది చెప్తున్నాను. మనం మాట ఇస్తాం. మాట ఎందుకు ఇస్తాము? ఆ మాట నెరవేరుస్తామా? వస్తాను, రేపు వస్తానంటారు, రేపు రాము. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం. మేము రాలేకపోయినామని కనీసం ఫోన్ అన్నా చేయాలి వాళ్ళకి, కానీ ఇన్ఫర్మేషన్ అన్నా పంపాలి. అదేం లేదు, సరేలే పోతామా లేదు, అది చాలా తప్పు. అందుకని స్వామి చెప్తారు, మనం వాచ్ పెట్టుకుంటాం కదా, వాచ్ స్పెల్లింగ్ ఏంటి? WATCH అంటే వాచ్ యువర్ వర్డ్. నువ్వు మాట ఇచ్చేటప్పుడు వాచ్ చేసుకోవాలి నీ మాటని. నెక్స్ట్ ఏ కదా, వాచ్ ఎవర్ యాక్షన్. నీ యాక్షన్ ఎలా ఉంది ఇతరుల ముందర కదా. అంటే నువ్వేదో కొంతమంది డాంబికంగా నేను అట్టా నేను ఇట్టానని గొప్పలు చెప్పుకుంటా ఉండవు, అది తప్పు అనమాట. అర్థమవుతుందా? తర్వాత ఏ అయిపోయిందా? టీ వాచ్ ఎవర్ థాట్. నీ ఆలోచనలు కూడా ఎలా ఉండాలి అని మనం, అంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నావా పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, సమాజానికి సంబంధించి ఆలోచిస్తున్నావా, నీ ఇండిపెండెంట్గా సొంత దానికి ఆలోచిస్తున్నావా అని కూడా మనం ఆలోచించాలి. WAT అయిపోయింది. సి వాచ్ ఎవర్ క్యారెక్టర్. నిన్ను గురించి నేను మంచివాడిని అని చెప్పుకోకూడదు, బయట వాళ్ళు చెప్పాలి పలానా అమ్మాయి మంచిది, పలానా అబ్బాయి మంచివాడు అని ఇతరులు నిన్ను పొగడాలి, కానీ నిన్ను నువ్వు పొగడుకోకూడదు. కాబట్టి నీ క్యారెక్టర్ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి, వాచ్ చేసుకోవాలి. వాచ్ అంటే వాచ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు నువ్వు. తర్వాత ఏమైందా? వాచ్ ఎవర్ క్యారెక్టర్. తర్వాత WATCH. ఇప్పుడు నెక్స్ట్ హార్ట్. వాచ్ ఎవర్ హార్ట్. నీ హృదయం ఎలా ఉందా కూడా అది కూడా వాచ్ చేసుకోవాలి. అంటే బయటికి బాగానే ఉంటాం, మాటలందు మంచి మనసులో చేదుంచ మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చలేని బ్రతుకి మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపుచున్న మాట. మనస వాచ కర్మణ మనము త్రికరణ శుద్ధిగా చేయాలి ఏం చేసినా. కానీ ఇక మీదట మీరు ఎవరికైనా మాట ఇస్తే మాటని నెరవేర్చుకోండి, లేదా వాళ్ళకి సారీ చెప్పండి. అంతేగాని మాట ఇచ్చి వస్తామని రాకుండా ఉండకూడదు. మీరు ఒక దేవాలయానికి పోవాలనుకుంటారు నాన్న, అది మీ చేతుల్లో లేదు. మీరు చుట్టాలైనా రావచ్చు. అంటే ఎవ్రీ యాక్షన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డైరెక్టెడ్ బై గాడ్ ఓన్లీ. భగవంతుడు నిర్ణయిస్తాడు నువ్వేం చేసేది. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఇప్పుడు కూడా వాచ్ పెట్టుకున్నప్పుడంతా ఈ ఆన్లైన్లో అమ్మమ్మ చెప్పినటువంటి ఈ పదాలని గుర్తుపెట్టుకోండి, ఈ నీతి వాక్యాలు గుర్తుపెట్టుకోండి. స్వామి చెప్తారు టెల్లెవర్ కంపెనీ, టెల్లెవర్ క్యారెక్టర్. అంటే నీ కంపెనీ ఎటువంటిదో చూస్తే నీ క్యారెక్టర్ నేను చెప్తాను. అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ని మనం అవాయిడ్ చేయాలి. తేజ దుర్జన సంగమం, భజ సాధు సమాజం. సాధువులతో మంచి వాళ్ళతో మనం కూడాలి, చెడ్డవాళ్ళని వదిలేయాలన్నమాట. అవాయిడ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఓకేనా? ఇప్పుడు మనం గుణింతాలకు వస్తామా నాన్న? అందరూ రండి. పలకలు పలపాలు పెన్లు పెన్సిళ్ళు అరేజర్లు పెన్లు బుక్లు అన్నీ తెచ్చుకొని కూర్చొని శ్రద్ధగా వినండి, రాయండి, చూడండి, నేర్చుకోండి నాన్న. షాకు దీర్ఘమిస్తే షా గుడిస్తే షి, షాగుడి దీర్ఘమిస్తే షి, షాకొమ్మిస్తే షు, షాకొము దీర్ఘమిస్తే షు, షాకు వృత్తమిస్తే శ్రు, షాకు వృత్తం దీర్ఘమిస్తే శ్రు, శాకేత్వమిస్తే షే, శాకేత్వం దీర్ఘమిస్తే షే, శాకైత్వమిస్తే షై, శాకోత్వమిస్తే షో, శాకోత్వం దీర్ఘమిస్తే షో, శాకౌత్వమిస్తే షౌ, శాక సున్నా పెడితే శం,
షాకు 2 సున్నాలు పెడితే షహ. ఫస్ట్ టైం అయిపోయిందా నాన్న? ఇప్పుడు సెకండ్ టైము చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా ఎంతో ఇంట్రెస్ట్గా వినండి. అటు ఇటు దిక్కులు చూడొద్దు, బయటికి వెళ్ళొద్దు, కూర్చొని ఉండండి. షా, షాకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షి, షా కొమ్మిస్తే షు, షా కొమ్ము దీర్ఘమిస్తే షు, షాకు రుత్వమిస్తే శ్రు, షాకు రుత్వం దీర్ఘమిస్తే శ్రు, షాకేత్వమిస్తే షే, షాకేత్వం దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకోత్వమిస్తే షో, షాకోత్వం దీర్ఘమిస్తే షో, షాకౌత్వమిస్తే షౌ, షాకు 0 పెడితే షం, షాకు 2 సున్నాలు పెడితే షహ. ముచ్చటగా ఇప్పుడు 3వసారి చెప్పుకుందాం అబ్బగారు. అందరూ డ్రిల్లింగ్ చేయండి నాతోటి. నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే పలకండి. షా, షాకు దీర్ఘమిస్తే అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్కాం కదా మనము, ఎక్స్ప్రెస్ స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఇది. షా, షాకు దీర్ఘమిస్తే షా, షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘమిస్తే షి, షా కొమ్మిస్తే షు, షా కొమ్ము దీర్ఘమిస్తే షు, షా కొర్తమిస్తే శ్రు, షా కొర్తం దీర్ఘమిస్తే శ్రు, షాకేత్వమిస్తే షే, షాకేత్వం దీర్ఘమిస్తే షే, షాకైత్వమిస్తే షై, షాకోత్వమిస్తే షో, షాకోత్వం దీర్ఘమిస్తే షో, షాకౌత్వమిస్తే షౌ, షాకు 0 పెడితే షం, షాకు 2 సున్నాలు పెడితే షహ. ఓకేనా బంగారు? 3 సార్లు ముచ్చటగా చెప్పుకున్నాను. నేను చెప్పాను కదా నిన్న 3 టైమ్స్ ఏదైనా కానీ మనం చదువుకోవాలి, రాయాలి, చెప్పుకోవాలి మీరు చదువులో బాగుండాలంటే. ఇప్పుడు మీకు ఒక వాక్య పూజ చెప్తున్నాను. శీలము లేని మనిషి చిల్లుల కుండ వంటి వాడు. చెప్పండి నాన్న. శీలము లేని మనిషి చిల్లుల కుండ వంటి వాడు. మళ్ళీ చెప్తున్నాను. శీలము లేని మనిషి చిల్లుల కుండ వంటి వాడు. నాన్న, మామూలుగా కొండెత్తుకోపోతే మనకి వర్షం వస్తుంది, నీళ్ళు నిండుతాయి. చిల్లులు కొండెత్తుకోపోతే కారిపోతా ఉంటాయి. అర్థమైందా? అలాగే మీలో హ్యూమన్ వాల్యూస్ అంటే నైతిక విలువలు అంటారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ వాల్యూస్ మీకు లేకపోతే మీరు చిల్లులు కొండ వంటి వారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సత్యము, ధర్మము, సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింస. అహింస అంటే మామూలుగా మాటల్లో కూడా ఒకరిని నొప్పించడం కూడా అహింస అంటారు. అది హింస అంటారు. అహింసను మన అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షత రక్షత, సత్యం నాస్తి పరో ధర్మ. అలా మనము అంటే ప్రేమ అనేది మనం ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయాలి. ప్రేమ అనేది వచ్చేది కొద్ది పెరుగుతూ ఉంటుంది. తర్వాత నాన్న మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక అతనికి కోర్టులో కేసు వస్తుంది. అతన్ని కోర్టుకు రమ్మంటారు. కోర్టుకు రమ్మంటే సాక్ష్యం చెప్పేదానికి ఆయన తప్పు చేయలేదంటాడు. నువ్వు తప్పు చేయకపోతే సాక్ష్యం చెప్పేదానికి తీసుకోరా నీ వాళ్ళని అంటాడు. సరే, మొదటి వ్యక్తిని అడుగుతాడు. ఆయనకి 3 ఫ్రెండ్స్ ఉంటారు. మొదటి వ్యక్తిని అడుగుతాడు. మిత్రమా నాకు కోర్టులో కేసు వచ్చింది, బోనికి సాక్ష్యం చెప్తావా? అదేంటి మిత్రమా, ఎందుకు చెప్పను, కానీ నేను గుమ్మం దాటను, గుమ్మం వరకే వస్తాను. తర్వాత రెండో వ్యక్తిని అడుగుతాడు. తప్పనిసరిగా వస్తాము, కానీ కోర్టు దాకా వస్తాము, బోన్ ఎక్కము అని అంటాడు. ఇంకేం చేస్తాడు? మూడో వ్యక్తిని అడుగుతాడు. నాకు కేసు జరిగింది, సాక్ష్యం చెప్పాలి, కోర్టుకు వస్తావా మిత్రమా? అదేంటి మిత్రమా, ఎందుకు రాను, నీ వెంట జంట కంట ఇంట ఉండి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించినట్టు ఈ 3 ఫ్రెండ్స్ ఎవరో చెప్పగలరా నాన్న? మీరు చెప్పలేదు, నేను చెప్తానేనండి. మొదటి వ్యక్తి ఇంట్లో ఫర్నిచర్, సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, అవి గుమ్మం దాటవు కదా. రెండో వ్యక్తి భార్యాబిడ్డలు కాటి దాకే వస్తారు, కానీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు, అవునా కదా. మూడో వ్యక్తి భగవంతుడు, మన వెంట జంట కంట ఇంట ఉండి మనం కాపాడేది, మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేది, ఏం చేయమంటే వచ్చేది. అంతే, భగవంతుని మనం నమ్ముకోవాలి. భగవంతుని వైపు ఒక అడుగు మేము వేస్తే
ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాడు. 1:10 ఆలోచించండి. ఓకేనా నాన్న? బాగుందా కదా? మీకు నచ్చిందా? కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్లో పెడితే నాకు కూడా సంతోషం అవుతుంది ఈ కథ గురించి. ఇంతటితో ఇవాళ ఈ క్లాసు నేను ఆపుతున్నాను. మీ అందరూ కూడా నాకు చక్కగా సహకారం ఇస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేసేసి మామూలుగా స్ప్రెడ్ చేస్తే మన తెలుగు ఛానల్, సరోజిని దేవి తెలుగు ఛానల్, ఇంకా ముందు ముందు ఎన్నో చెప్తాను మీకు. చాలా ఉంది మీకు చెప్పాల్సింది. భగవంతుడు నా చేత పలికిస్తున్నాడు నాన్న. మీ అందరినీ ఆశీర్వదిస్తూ భగవంతుని అనుగ్రహము, ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఇంతటితో ఇవాళ ఆన్లైన్ క్లాసులు స్టాప్ చేస్తున్నాను నాన్న. అందరికీ సాయిరాం.